నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. గురుగ్రహం ఒక్క బాగుంటే, జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడు అని అంటారు. అంటే జాతకంలో వాడికి ఏ గ్రహం బాగలేకపోయినా ఒక్క గురుగ్రహం లగ్నంలో ఉన్నాడంటే మాత్రం వాడి జాతకం ఇంకా అద్భుతం. ఇంకా సో వాళ్ళ జాతకంలో వాళ్ళకి తిరిగి ఉండదు. వాళ్ళకి తప్పకుండా సంపదలు వస్తాయి. ఎంత కష్టం ఉన్నా వాళ్ళకి ఇంకొకళ్ళని చేయి జాపి అడిగే స్థితి వాళ్ళకు ఉండదు. అలాంటిది గురుగ్రహం. అయితే జీవితంలో జాతకంలో గురువు బాగా ఉండాలి. జాతకంలో కనుక గురువు బాగా లేకపోతే తప్పకుండా జీవితంలో ఒక పరిహారం చేయించుకోవాలి. దానికి వైశ్రవణ కుబేర తంత్రం అని ఒకటి ఉంటుంది. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ, ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ వరకు ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి. అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పే కొన్ని రాశులు ఉంటాయి. ఈ 5 రాశులకు ఎవరికి అని అంటే కనుక
వాళ్ళకి గురుబలం బాగా ఉంటుంది. ఎప్పుడు ఈ మే 15వ తారీఖు నుంచి గురుబలం సూపర్గా ఉంటుంది. బట్ అది ఎంత అంటే 35% మాత్రమే. రిమైనింగ్ 30% దశ ఉండాలి, రిమైనింగ్ 30% మన జాతకంలో కూడా బలం ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పేది మీరందరూ కూడా ప్రజలు ఎవరైతే ఈ చూస్తున్నారో మీరు ఇది సూచనప్రాయంగా చూడాలి. గురుబలం బాగా ఉంది అని అంటే నేను ఏదైతే చెప్తానో దాన్ని చక్కగా మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్లో అద్భుతమైన చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకోసమంటే గురుగ్రహము జీవితంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అని అంటే ప్రతి ఒక్కరికి గురువు మొత్తం కూడా ఒక సైకిల్ మొత్తం తిరగడానికి, అంటే ఒక జొడాక్ సైకిల్, ఒక రాశి చక్రం కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు పూర్తిగా తిరగడానికి గురుగ్రహానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందంటే 12 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 12 సంవత్సరాల్లో గురుగ్రహము 5 సార్లు మాత్రమే అనుగ్రహిస్తాడు. ఏ రాశి వారికైనా 5 సార్లు మాత్రం అనుగ్రహిస్తాడు. అది ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళ జన్మరాశి నుంచి మొట్టమొదటిది ఏంటంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తాడు. 2వ స్థానంలో ఉంటే ధనయోగ ప్రాప్తిని కలిగిస్తాడు. 100% దీంట్లో డౌట్ ఉండదు. 2వ స్థానంలో ఉంటే మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎడారిలో ఉన్నా సరే మీ చేతికి ఎవరో ఒకరు వచ్చి డబ్బిచ్చిపోతారు. అంత ధనస్థానంలో గురువు ఉంటే తప్పకుండా ధనయోగాన్ని ఇస్తాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము ధనత్రయోదశికి ఎవరూ మిస్ చేసుకోవద్దు. ధనత్రయోదశి నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకోసమంటే నేను ఏ డేట్ అయినా చెప్పొచ్చు, కలిసి వచ్చే ముహూర్తం ఒకటే ఉంటుంది. ఎందుకోసమంటే నేను ఎవరన్నా డబ్బులు ఇస్తారు, 1 లక్ష రూపాయలు ఇస్తారు, మాకు రేపు పూజ చేసి పెట్టండి గురుగారు అని అంటే వాళ్ళకి పూజ చేసి ఇస్తా. కానీ ఏం చెప్తా, మళ్ళీ ధనత్రయోదశి కూడా అప్పుడు నేను ఫ్రీగా చేస్తా అని చెప్తా. ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము ధనత్రయోదశి ఎవరు మిస్ చేసుకోకండి. మేషరాశి వాళ్ళు మాత్రం రావద్దు, నేను వద్దనే చెప్తా. మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు రండి. ధనత్రయోదశి కాగానే అదృష్టయోగం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో చెప్పాను కదా గురుగ్రహం మారుతున్నాడని. గురుగ్రహం కర్కాటక రాశి లోపల ప్రవేశించినప్పుడు ఈసారి ధనత్రయోదశి వస్తుంది. ఎందుకోసమంటే గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ధనత్రయోదశి రోజున యాగం చేస్తే ఆ గురువు యొక్క ఉచ్చ ఫలితం అందరికీ లభిస్తుంది, ఇంక్లూడింగ్ మేషరాశికి కూడా లభిస్తుంది. కాకపోతే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ఫలితం కొన్ని లేటుగా వస్తుంది, తొందరగా రాదంతే. కాబట్టి ఈ సంవత్సరము ధనత్రయోదశి క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. దీపావళికి ముందు వచ్చేటువంటి రోజు అదే ధనత్రయోదశి. అంటే ఎల్లుండి దీపావళి అంటే ఈరోజు ధనత్రయోదశి. అది మీరు క్యాలెండర్లో ఉంటుంది, డేట్ నోట్ చేసి పెట్టుకోండి. ధనత్రయోదశి ఎవ్వరు ఎక్కడున్నా సరే శ్రీచక్ర పీఠంలో వచ్చి యాగం చేసుకోండి. ఇప్పుడే బుక్ చేసి పెట్టేసుకోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ధనత్రయోదశికి కేవలం 100 సీట్లు మాత్రమే ఇస్తున్నాం. 100 మందికి మాత్రం అవకాశం ఇస్తున్నాం. 100 దాటితే వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా వాళ్ళకి తర్వాత మళ్ళీ అక్షయ తృతీయ అనే వాళ్ళకి ధనత్రయోదశి దాటితే. కాబట్టి ఈ సంవత్సరం 100 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి 100 టికెట్లు ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ 20 టికెట్లు బుక్ అయిపోయాయి, మిగతా ఇంకో 80 టికెట్లు ఏమో ఉంటాయి. ఎందుకోసమంటే శ్రీచక్రం చుట్టూ కూర్చోవడానికి 64 సీట్స్ మాత్రమే ఉంటాయి శ్రీచక్రం చుట్టూ కూర్చోవడానికి. సో ఇంకో శ్రీచక్రం వేస్తే దాంట్లో కూడా 64 మంది కూర్చోవడం ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లయింట్స్ 25 మంది క్లయింట్స్ రెగ్యులర్గా వచ్చేటోళ్ళే ఉంటారు, ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళు 25 మంది క్లయింట్స్. సో 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఈ 100 మంది ఎవరు కూడా ఈ సంవత్సరము ధనత్రయోదశి యాగాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది గురుగ్రహం యొక్క గోచార ఫలితం. ఓకే గురుగారు, చాలా మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.